చాలామంది ఇంట్లో కష్టపడి డబ్బులు తీసుకొని వచ్చి బిజినెస్ అనేటువంటిది పెట్టాలి అని చెప్పి బిజినెస్ చేస్తూ ఉంటారు. పెట్టుబడి పెట్టడమే తప్ప రిటర్న్స్ అనేటువంటివి సరిగ్గా రావండి. ఎప్పుడైనా సరే బిజినెస్‌లో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. లక్ ఫ్యాక్టర్ అంతకంటే ఇంపార్టెంట్. అండ్ సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆ బిజినెస్‌లో చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటి వాటన్నిటికీ కూడా ప్లానెటరీ పొజిషన్స్ అండ్ ప్లానెట్స్ యొక్క స్ట్రెంగ్త్ మన జీవితంలో చాలా కావాలి. సో, అలా బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి మనీ ఎర్న్ చేయడానికి, మనీ ఫ్లో అనేటువంటిది బాగుండడానికి ఈరోజు మన కాంబో ఏంటి అంటే బిజినెస్ అండ్ మనీ కాంబో అండి. ఇక్కడ దీంట్లో బిజినెస్ బాగుండడానికి బుధుడికి సంబంధించినటువంటి క్రిస్టల్స్ యాడ్ చేయడం జరిగింది. తర్వాత గురువు అనేటువంటి ఆయన లక్ ఫ్యాక్టర్ మనకి కలగజేస్తూ ఉంటారు. మనీ ఫ్లో కూడా గురువు అనేటువంటి ఆయన ఇస్తూ ఉంటారండి. ఇక్కడ చూడండి, రొటైల్ జేడ్ అంటే యొక్క రాహుకి సంబంధించిన క్రిస్టల్స్ యాడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే రాహు అనేటువంటి ఆయన బుధుడితో పాటు కలిసి ఉన్నారో బుధుడు అనేటువంటి ఆయన యాంప్లిఫై అవుతారు. పదింతల శక్తి అనేటువంటిది రాహు వల్ల ఎనర్జీ వస్తుంది కాబట్టి రాహుకి సంబంధించినవి యాడ్ చేయడం జరిగిందండి. దీంతో పాటుగా గజకేసర యోగ కాంబినేషన్ అనమాట. దీనివల్ల ఏంటి అంటే అపారమైనటువంటి పట్టుదల, ఎలా అయినా సాధించాలి అనేటువంటి కసి, కృషి ఆ మనిషిలో ఉద్భవిస్తాయి. ఈ యొక్క క్రిస్టల్స్ అనేటువంటివి బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చండి. ఇక్కడ మనం చూపించే ఏ క్రిస్టల్ అయినా సరే ఆస్ట్రాలజీ పరంగా రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే వస్తాయి. అండ్ పూజ కూడా నిర్వహించిన తర్వాత విత్ సర్టిఫైడ్ స్టోన్స్ అనేటువంటివి మీ చేతికి వస్తాయి. ఇది మీ చేతికి వచ్చినప్పుడే బ్లెస్సింగ్ కార్డ్ అనేటువంటిది ఉంటుంది. దాంట్లో ఈ బిజినెస్కి సంబంధించిన ఒక సీక్రెట్ మంత్రం కూడా ఉంటుంది. ఆ మంత్రాన్ని జపం చేయండి, క్రిస్టల్స్ అనేటువంటివి వేసుకోండి. మనీ ఫ్లో, కమ్యూనికేషన్ ప్రాబ్లం, బిజినెస్లో డౌన్ఫాల్, వాటి నుంచి తప్పకుండా గ్రోత్ అనేటువంటిది మీరు చూస్తారు.